వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను వాణి నందన్. ముందుగా హెడ్లైన్స్. RG1 ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద పార్కు ప్రారంభోత్సవం. అన్న ప్రసాదన వితరణ షెడ్డు శంకుస్థాపన చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు. భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మ్యానిపులేట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలు బొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలి. CPI-ML మాస్లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్. చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు. ఓవైపు మారుతున్న టెక్నాలజీ, మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్తో కేబుల్ టీవీ ఆపరేటర్లకు కుదిబండగా మారుతున్న వైనంపై కేబుల్ టీవీ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపణ. సింగరేణి సంస్థ బొగ్గు పరిశ్రమలతో పాటు థర్మల్ పవర్, సోలార్ పవర్, గ్రీన్ ఎనర్జీ రంగం వైపు కూడా అడుగులు వేస్తుందని సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు తెలిపారు. RG1 ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద గురువారం సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు చేతుల మీదుగా పార్కు ప్రారంభోత్సవం, అన్న ప్రసాదన వితరణ, షెడ్డు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావుకు RG1 యాజమాన్యం ఘన స్వాగతం పలుకగా ఆలయ పూజారులు పూర్ణ కుంభం స్వాగతం పలికారు. అనంతరం ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. అలాగే అన్న ప్రసాదన వితరణ షెడ్డును కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ పవర్ హౌస్లోని దుర్గామాత అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారిని తెలిపారు. అమ్మవారిని దర్శించుకొని భక్తులు కోరిన కోరికలు అన్ని తీరుస్తుందని అన్నారు. పవర్ హౌస్లోని దుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతుందని వెల్లడించారు. ఇప్పుడు అమ్మవారి ఆలయంకు వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచడం కోసం పార్కును ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న ముఖ్యంగా పవర్ హౌస్ కాలనీలో నివసించే అందరూ ప్రజలకు కూడా, అంటే ఉద్యోగులతో పాటు నివసించిన ప్రజలకు కూడా అందరికి కూడా శుభోదయం. సో ఇది చాలా గొప్ప విషయం అసలు. ఎందుకంటే ముఖ్యంగా దీనికి ఈ టెంపుల్కి సంబంధించి ఇక్కడ గార్డెన్ చేయాలని ఆలోచన అందులో హైవే మీద ఉంది. ఒకప్పుడు ఇది మీరు అటు పక్క చూస్తున్నారా అదే రకంగా ఉండేది. దీన్ని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు, దానికి పట్టుబట్టినందుకు ఆలయ కమిటీ సభ్యుల్ని, అలాగే దీన్ని వారి అడిగిన రిక్వెస్ట్ని వాళ్ళ కలవ సహకారం చేసిన GM-RG1 లలిత్ కుమార్ గారిని, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కర్ణ గారు, సివిల్ డిపార్ట్మెంట్ ప్రసాద్, అండ్ అట్లాగే మన వర్క్షాప్ నుంచి జితేంద్ర సింగ్ గారు, ఓవరాల్గా ఇక్కడ పనిచేసే ఏరియా ఇంజనీరు, మిగతా అందరు స్టాఫ్కి కూడా అందరు సహకరించిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన కంపెనీ ఇన్ని వేల కోట్ల లాభాలు వస్తుంది, ఇంత టర్న్ ఓవర్ పెంచుకుంటున్నాం. దానికి తగ్గట్టు మన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా పెరగాలి, ఆహ్లాదంగా ఉండాలి. దీన్ని టేకప్ చేసినందుకు మరొకసారి చేసి ఇది ఇట్లాగే దినదిన ప్రోద్ధానం కావాలని చెప్పేసి, ముఖ్యంగా ఈ పవర్ హౌస్ కాలనీ టెంపుల్ మేము కూడా పవర్ హౌస్ కాలనీలో మేము దాదాపు 13 సంవత్సరాలు ఉన్నాము. అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్. ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేరిని, అంటే మా కుటుంబ పరంగా కానీ, కంపెనీ పరంగా కానీ, లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేరిని. అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యం, ఇక్కడ ఉన్న అమ్మవారు కూడా చాలా శక్తివంతమైంది. అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి అకేషన్లో కూడా నేను చూస్తుంటాను, బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసి ఓకే కూడా చేశారు. సో దాని మీద మనం అత్యంత వేగంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇప్పుడు RG1 టీము లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీము దాన్ని సర్వేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. బహుశా 23 అనుకుంటా PGPR ఇవ్వాలి. ఇస్తే దాన్ని ఒక
వెంటనే టేకప్ చేస్తాం. చేస్తే అది తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిది. దానివల్ల ఏమవుతుందంటే ఈ తక్కువ ఖర్చుతో ఈ సోలార్ ఎనర్జీతో పగలు పంప్ చేసుకుంటాం. అది రివర్స్ డైరెక్షన్లో ఒకటే యూనిట్ ఉంటుంది, దాన్ని రివర్సిబుల్ టర్బైన్ అంటారు. రాత్రిపూట స్టోరేజ్ హైట్లో స్టోరేజ్ చేసిన వాటర్ ఉపయోగించి మనం కరెంట్ ప్రొడ్యూస్ చేసుకొని వాడుకుంటాం సాయంత్రం పూట. సో మనం ఈ సోలార్ ఎనర్జీని మనం 24 గంటలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునే దానికి ఫెసిలిటేట్ చేస్తుంది. దీనికి ముందర బ్యాటరీ ఎనర్జీ కూడా ఎక్స్పెరిమెంట్గా 1 మెగావాట్ మల్లపర్లో 2.5 అవర్స్ బ్యాకప్, అంటే 2.5 మెగావాట్ అవర్స్ అంటారు దాన్ని. అది కూడా ఈ నెలాఖరికి వస్తుంది. బహుశా సెప్టెంబర్ 15 కల్లా కమిషన్ అవుతుంది. అలాగే సింగరేణి అన్ని రంగాల్లో ఏదైతే రెన్యూబుల్ అనేది అన్నింటిలో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇట్లా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ కూడా ఆర్జీవన్లో ప్లాన్ చేస్తున్నాము. ఇట్లా కాకుండా వేరే రాష్ట్రాలకు కూడా మనం ఎక్స్పాండ్ చేస్తున్నాము. రాజస్థాన్తో ఎంఓయూ చేసుకోవడం జరిగింది. 1500 మెగావాట్లు సోలార్ పవర్ ప్లాంట్ వాళ్ళు మనకి ఇచ్చేటట్టు మనం ఇక్కడి నుంచి థర్మల్ పవర్ వాళ్ళకి సప్లై చేయాలి. అలాగే నైనీలో కూడా ఒక 3 into 800 ఓవరాల్గా, బట్ ఇనీషియల్గా స్టేజ్ 1లో 2 into 800కి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఎన్టీపీసీకి అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కూడా అక్కడికి రికమెండేషన్ వస్తుంది. సో అది కూడా మనం చేసుకుంటున్నాం. ఇట్లాగా సింగరేణికి అత్యద్భుత భవిష్యత్తు ఉంది. అలాగే మీరు అంత పేపర్లో చూసుంటారు, రీసెంట్గా గోల్డ్ అండ్ కాపర్ ఈ రెండింటికి కూడా మనకు లైసెన్స్ వచ్చింది. అలాగే వేరే క్రిటికల్ మినరల్స్ కానీ. కాబట్టి సింగరేణి భవిష్యత్తులో మన చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు దీనికి బలరాం గారు మంచి ప్రోత్సాహం ఇస్తున్నారు. నాగులగోత్రోద్భవస్య సత్యనారాయణామదేశ తగామోక్ష చతుర్విధ పరపురుషార్థం శ్రీమదే దక్షిణాయనే శ్రావణమాసే కృష్ణపక్షే అధ్యాయ త్రయోదశ్యాయ వాసరావాసరస్తో గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ విజయ. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సతీమణి హరిణి, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, డీజీఎం సివిల్ వరప్రసాద్, ఏరియా వర్క్షాప్ డీజీఎం జితేందర్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణా వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గురువారం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని విస్తృతంగా పర్యటించారు. శ్రీరాంపూర్ మండలంలోని కూనారం ఇదులాపూర్ గ్రామంలో మిస్సింగ్ సర్వే నెంబర్ పట్టా కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అనంతరం జఫర్ఖాన్పేట్ ఇదులాపూర్ గ్రామంలోని అప్పర్ ప్రైమరీ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్క విద్యార్థిని కనీస విద్యా ప్రమాణాలు ఉండేలా చూడాలని, పిల్లలకు చదవడంతో పాటు చదివింది అర్థం చేసుకునేలా గ్రహణ శక్తి పెంపొందించాలని అన్నారు. అంగన్వాడీ సెంటర్లను పరిశీలించి ఎంతమంది పిల్లలు వస్తున్నారు, ఎలాంటి ఆహారం ఇస్తున్నారు, హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట తహసీల్దార్ జగదీశ్వరరావు, డిటి శంకర్, సర్వేయర్ రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మేనిఫెస్టో చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రామక్కతో కలిసి రంగారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం సిబిఐ నుండి ఈడీ వరకు న్యాయస్థానాలను, పోలీస్ వ్యవస్థను, చివరకు ఎలక్షన్ కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని ఆరోపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత లైన్లో ఉన్న వారి ఓటింగ్ శాతాన్ని 15%గా చూపించారని, అలాగే ఒక ప్లాట్లో 10 మంది ఓటర్లు లేని వద్ద 100 ఓటర్లు చూపించారని ఆరోపించారు. ప్రతి రాష్ట్రంలో ఓటు చోరీ ద్వారా గెలవడం జరిగిందని, అది ప్రాక్టికల్గా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నిరూపితం చేయడం జరిగిందన్నారు. బీహార్లో ఎస్ఐఆర్
ప్రతిపాదనలతో లక్షల ఓట్లను దొంగిలించడం జరిగిందని వెల్లడించారు. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలను పాత్రికేయులు ఇటీవల ఎలక్షన్ కమిషన్ను అడిగిన ప్రశ్నలకు చాలా వాటికి సమాధానం చెప్పకుండా దాటివేయడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంకు పూర్తిగా సరెండర్ అయ్యి ఎన్నికలను మ్యానిపులేట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం గెలుస్తూ వస్తుందని, ప్రజలకు ఎన్నికలపై నమ్మకం లేకుండా చేసిందని అన్నారు. దేశంలో అత్యంత నమ్మదగిన వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని కూనిచేస్తూ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన చాలా దారుణమని అన్నారు. ఎన్నికల కమిషన్ సభ్యులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో నెల రోజులు జైల్లో ఉన్న ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా అధికారం కోల్పోవలసిందేనని, చట్టం తేవడం దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రశ్నించే గొంతులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలోని ఏ నియోజకవర్గానికి మంత్రులు వచ్చినా కేసీఆర్ ప్రభుత్వంలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేస్తుందని, వాటిని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇలాంటి పనులను పూనుకోవడం మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ పూర్తి స్థాయిలో, రైతులకు రైతు భరోసా, ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని చేజిక్కించుకుని ప్రతిపక్షాన్ని లేకుండా చేసి ఒక ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని హిట్లర్ లాగా స్థాపించాలని ప్రయత్నం చేస్తుంది. ఎన్నికల్లో అధికారం రావడానికి కూడా అన్ని మ్యానిపులేషన్స్ తోటి అధికారంలోకి వచ్చి తన రహస్య ఎజెండాని బహిరంగంగా అమలు చేయడానికి పూనుకుంటుంది అనేది ఇటీవల జరిగిన అనేక సంఘటనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈడీ నుంచి సిబిఐ దాకా, ఎన్ఐఏ నుంచి ఇతర వ్యవస్థల దాకా, అట్లాగే ఎన్నికల వ్యవస్థ నుంచి ఈసీఈ నుంచి న్యాయ వ్యవస్థ దాకా మొత్తం తన జేబు సంస్థలుగా మార్చుకుంటూ ఈ దేశ రాజ్యాంగాన్నే, మౌలిక స్వభావాన్నే మార్చి వాటన్నిటినీ పారదర్శకంగా లేకుండా చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి వైఖరి, విద్వేషపూరితమైనటువంటి వైఖరి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనటువంటి వైఖరి, భారత రాజ్యాంగాన్నే ఉన్నటువంటి కనీసమైన ప్రజాస్వామిక సూత్రాలు కూడా లేకుండా చేసేటువంటి స్థితిని ఇలా కల్పిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు బీహార్లో చేపట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది SIR సర్ అంటారు. దాన్ని ఏదైతే ఉన్నదో ఇలా బీహార్లో ఆరంభమైన రేపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలు చేయడంలో నాందిగా ఇలా బీహార్లో చేస్తున్నారు. బీహార్లో కేవలం 2 నెలల ఎన్నికల ముందు సర్ని తీసుకొచ్చి నెల రోజుల లోపలనే మొత్తం సర్వే పూర్తి చేయాలని అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చినట్టు అఫిడవిట్లు కానీ, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం 65 లక్షల ఓటుని తొలగించారు. కావాల్సినంత యూరియాని సప్లై చేయకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తాం. ఇవాళ మీరు పత్రికల్లో కూడా చూస్తే రామచంద్రరావు గారు కౌంటర్ ఆరోపణ ఇచ్చింది బీజేపీ అధ్యక్షుడు. 7 లక్షల టన్నులు పంపించినాం అని చెప్పి. మనకు కావాల్సింది 12 లక్షల టన్నులు, 12 నుంచి 15 లక్షల టన్నులు కావాలి. 7 లక్షలు పంపించినాం. పోయిన సంవత్సరానికి మిగిలి 2 లక్షలు ఉన్నాయన్నారు. పోనీ 7 + 2 అయితే ఎంత అయితే 9 అవుతుంది. కాబట్టి ఇవన్నీ సరిపోదు మనకి. కానీ సరిపోకుండా చేసి రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తుంది. పంపించలేదని వాళ్ళు లేఖల మీద లేఖలు రాస్తున్నారు. కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమే అంది. ఈ మధ్యలో సందట్లో సడేమయ్యే కానీ ఎవరు యూరియా సప్లై చేస్తే వాళ్ళకి ఓటేయాలని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. యూరియా ఎవరు సప్లై చేయాలా? ఇవాళ మొత్తం చైనా నుంచి దిగుమతి కావాలా, రష్యా నుంచి దిగుమతి కావాలా? మనకు దిగుమతి అయితే రష్యా నుంచి, చైనా నుంచి 70% దిగుమతి అయింది. అది 20% రష్యాను, కొన్ని యూరప్ దేశాల నుంచి దిగుమతి అయింది. మన దేశంలో యూరియా ఉత్పత్తి కేవలం 10% ఉత్పత్తి అయింది. ఆ 10% ఉత్పత్తిలో రామగుండం ఫ్యాక్టరీ కూడా ఉత్పత్తి అయ్యేది ఉంది. ఇది మూతపడింది. ఇంతవరకు ఉత్పత్తి ఇప్పుడు ఆరంభమైందో ఇంకా కాలేదో, ఇప్పుడే అయింది. అది అందించలేకపోతున్నటువంటి స్థితి ఉన్నది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున యూరియా ఉంటే మన దేశం ఉత్పత్తి పెంచుకునేటువంటి బదులు ఇతర దేశాల మీద ఆధారపడటంలో అంతర్జాతీయ వ్యాపారాల్లోకి వచ్చే ముందు చాలా వాగ్దానాలు చేసింది. 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యాన్ని కూడా గ్యారెంటీ ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రులు జిల్లాలోకి వచ్చినా కూడా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా కొనసాగించిందో
మంత్రులు జిల్లాలోకి వచ్చిన ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత నాయకులు నంది రామన్న, శ్రీనివాస్, శంకర్, రమేష్, ప్రసాద్, పెన్యాల రమేష్, వెంకన్న, చంద్రన్న, వైకుంఠం, నాగభూషణం, రాయమల్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు ఓవైపు మారుతున్న టెక్నాలజీ, మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్తో కేబుల్ టీవీ ఆపరేటర్లకు గుదిబండగా మారుతున్న వైనంపై కేబుల్ టీవీ ఆపరేటర్ల దినోత్సవం సందర్భంగా మా సిటీ న్యూస్ అందిస్తున్న ఓ స్పెషల్ రిపోర్ట్. చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు ఓవైపు మారుతున్న టెక్నాలజీ, మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్ కేబుల్ టీవీ ఆపరేటర్లకు గుదిబండగా మారాయి. కేబుల్ టీవీ రంగంలో ఏర్పడిన మార్పులతో అసలే అంతంత మాత్రంగా కేబుల్ టీవీ వ్యవస్థ నడుస్తుండగా కొత్తగా ఇంటర్నెట్ ఓటీటీ ప్లాట్ఫామ్తో కేబుల్ టీవీ రంగంపై మరింత దెబ్బపడింది. ఇప్పటికే కేబుల్ టీవీ కనెక్షన్ చాలా వరకు తగ్గుతుండగా మారుతున్న టెక్నాలజీతో పరుగులెత్తలేక కేబుల్ టీవీ ఆపరేటర్లు డీలా పడుతున్నారు. జబ్బుకు వీసీఆర్ వేసుకుని కేబుల్ ద్వారా సినిమాలు వేస్తూ కస్టమర్లకు వినోదాన్ని పంచిన కేబుల్ టీవీ ఆపరేటర్ క్రమంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన జెమినీ ఈటీవీ ఛానళ్లను శాటిలైట్ సిగ్నల్గా ద్వారా చూపించడానికి శాటిలైట్ చర్చిలను ఏర్పాటు చేసుకుని కేబుల్ టీవీ ద్వారా కస్టమర్లకు వినోదాన్ని పంచుతూ వచ్చారు. కాలానుగుణంగా ఎంఎస్ఓల ఏర్పాటు జరగడం, వారి ద్వారా కేబుల్ టీవీ ఆపరేటర్ సిగ్నల్ పొంది మొదట 16 ఛానళ్లను అందించిన ఆపరేటర్ తరువాత 50-60 ఛానళ్లను కస్టమర్లకు చూపిస్తూ వచ్చారు. ఆ తదుపరి ఎంఎస్ఓ చేతుల్లో నుంచి వ్యవస్థ అంతా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్లడంతో సెటప్ బాక్సులు రావటం కేబుల్ టీవీ ఆపరేటర్ల ఆదాయానికి అప్పుడే గండిపడింది. అంతకుముందు ఉన్న యాంప్లిఫైర్ వ్యవస్థ పోయి నోట్లు రావటం, ఓఎఫ్సి కేబుల్ ద్వారా సిగ్నల్ అందించడం అంతా చకచకా జరిగిపోయింది. అంతా సమంజసంగానే జరుగుతున్న సమయంలో సెల్ ఫోన్ రంగం నుండి కార్పొరేట్ శక్తులైన జియో, ఎయిర్టెల్ లాంటివి కేబుల్ టీవీ రంగంపై పడటంతో మళ్లీ కేబుల్ టీవీ ఆపరేటర్లకు కష్టాలు మొదలయ్యాయి. ఇంటర్నెట్ ద్వారానే కేబుల్ టీవీ ఛానల్స్ను ఇస్తూ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త సినిమాలను, ఛానళ్లను ప్రసారం చేయడంతో కేబుల్ టీవీ ఆపరేటర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కనెక్షన్ను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతూ కేబుల్ టీవీ ఆపరేటర్ ఇంటర్నెట్ వైపు అడుగులు వేస్తున్న సమయంలోనే ములిగే నక్కపై తాడిపండు పడ్డ చందంగా ప్రభుత్వం కొత్తగా పోల్ ట్యాక్స్ను తీసుకురావడంతో కేబుల్ టీవీ ఆపరేటర్ మరింత చితికిల పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కేబుల్ టీవీ రంగం ద్వారా ప్రజలకు వినోదాన్ని పంచుతూ వస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు మరింత దరిద్రంగా మారకుండా ప్రభుత్వం ఆలోచించి పోల్ ట్యాక్స్ మినహాయింపు ఇస్తే తప్ప కేబుల్ టీవీ ఆపరేటర్లు మళ్లీ కోలుకునే పరిస్థితులు కానరావటం లేదు. అలాగే మారుతున్న టెక్నాలజీ వైపుగా కేబుల్ టీవీ ఆపరేటర్ అడుగులు వేస్తూ తమ కస్టమర్లను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం కరుణించి పోల్ ట్యాక్స్ రద్దు చేయాలని కేబుల్ టీవీ ఆపరేటర్ నూతన టెక్నాలజీ వైపుగా అడుగులు వేసి మళ్లీ మునిపటిలా జీవించాలని జీటీపీఎల్ సిటీ న్యూస్ కోరుకుంటుంది. గత సంవత్సర కాలంగా రామగుండంలో ఇష్టమొచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపించారు. గోదావరికని పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలను బీఆర్ఎస్ నాయకులు వ్యాల హరీష్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు రామగుండం నగరంను హైదరాబాద్ నగరంలా మార్చాలన్న కల రావటంతో దాన్ని నిజం చేసుకోవడానికి ఇక్కడ ప్రజల, వ్యాపారుల పరిస్థితులను అర్థం చేసుకోకుండా హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మాదిరిగా బుల్డోజర్లు పెట్టి కూల్చివేత చేపట్టాలని అన్నారు. మొన్న పోచమ్మ మైదానంలో కూల్చిన భవనాలపై ఓవైపు కోర్టులో విచారణ జరుగుతుండగానే రామగుండం ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు అడ్డదిడ్డంగా భవనాలను కూల్చారని, కనీస మానవత్వం లేకుండా భవనాల్లో ఉన్న వ్యాపారులు తమ సామాగ్రిని బయటకు తీసుకునే వీలు లేకుండా సమయం కూడా ఇవ్వకుండా కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. మహిళ మాట్లాడుతూ ఇప్పుడున్న ఎమ్మెల్యే పేదవాళ్ల ఇబ్బందులు పట్టించుకోవటం లేదని, కూల్చివేతల కారణంగా తమ వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. గోదావరికని పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉన్నటువంటి పోచమ్మ మైదానం దగ్గర కూల్చివేతలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక దుకాణదారులు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ, ఆ సోదరి బాధపడుతూ ఏడుస్తూ నాకు నిన్న ఫోన్ చేసి చెప్పుకుంది, తన బాధను వెళ్ళబోతుంది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంది కనుక్కుందామని చెప్పేసి నేను ఇక్కడికి రావడం జరిగింది.
ఇది గడిచినటువంటి ఏడాది కాలంగా జరుగుతున్నటువంటి నిత్యకృత్యమైనటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ హైదరాబాద్లో ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని ఒకటి తీసుకొచ్చి పేదోడి ఇల్లును కూల్చుతున్నాడో, ఇక్కడ రామగుండంలో స్థానిక నాయకుడు, స్థానిక శాసనసభ్యుడు మతిగతి లేకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల అనేక మంది ఇక్కడ పనిచేసే వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయింది. ఇక్కడ నిన్న సడన్గా ముందస్తు సమాచారం ఏమీ ఇవ్వకుండా డైరెక్ట్గా వచ్చి దబాదబా జేసీబీలు బుల్డోజర్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి దుకాణాలలో కనీసం వాళ్ళు పెట్టుకున్నటువంటి అమ్ముకునే సామాన్, షూ షాపులు కానీ లేకపోతే వంట సామాన్లు కానీ ఇవి ఏవి కూడా తీసుకునే సమయం ఇవ్వకుండానే దబాదబా కూల్చివేసే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టారు. అడ్డుపడితే ఎవరన్నా వాళ్ళని పోలీసులతోని, రెవెన్యూ అధికారులతో బెదిరించారు. వాస్తవంగా ఈ కూల్చివేతకు ఎటువంటి గవర్నమెంట్ పర్మిషన్ లేదు. న్యాయస్థానంలో దీని మీద ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. ఎవరికి ఎటువంటి నిర్ణయం వెలువడక ముందే దీన్ని మరి అడ్డదిడ్డంగా కూల్చివేస్తుంది. ఇలా వాస్తవాలు చూసుకుంటే ఈ గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి జనాభా ఎంత, ఉపాధి అవకాశాలు ఎన్ని, ఇక్కడ జనాభా పెరుగుతుందా తగ్గుతుందా అనేది బేరీజ్ వేసుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్ని కలిసి కన్సెన్సస్ తీసుకోకుండా, వాళ్ళని అగ్రిమెంట్ తీసుకోకుండా ఎట్లా పడితే అట్లా ఎడాపెడా రాత్రికి రాత్రి ఆయన ఒక కలవడింది. హైదరాబాద్ లెక్క రామగుండంలో షాపింగ్ మాల్ పెట్టాలి, అన్నీ మొత్తం మార్చేయాలని చెప్పేసి ఒకటి కలవడింది. ఆ కళ కోసము ప్రజల్ని ఖాతరు చేయకుండా, తన నోట్లేసి గెలిపించినటువంటి ప్రజల్ని ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇలా కూల్చివేతలు చేపిస్తున్నాడు స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పని చట్టానికి వ్యతిరేకంగా శాసనం ద్వారా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు ఈ శాసనానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఇదొక పని. ఇది ఇక్కడ దాదాపు 1000 నుంచి ఒక 2000 మంది ఉపాధి కోల్పోయింది. కదా వాళ్ళకి ఎవరికైనా ఉపాధి వస్తుందా? వేరే కాడ దుకాణాలు కట్టించి ఇది కూడా కొట్టిండా? కాదు కదా. ఎట్లా పడితే అట్లా అడ్డదిడ్డంగా సహేతుకత లేకుండా, బ్యాలెన్స్ లేకుండా. ఇలా మా కరీంనగర్ ఉంటుంది. కరీంనగర్ పట్టణంలో టవర్ సర్కిల్ ఉంటుంది. టవర్ సర్కిల్లో కూడా ఇరికిరికిన రోడ్లు ఉంటాయి. ఎవరైనా ఉలగొడుతున్నాడా? ఇది ఒక పిచ్చి తుగ్లక్ చర్య తప్ప దీంట్లో ఏమీ లేదు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ విహెచ్ఆర్ ఫౌండేషన్ నాయకులు సిగిరి రాములు, కడమండ శ్రీహరి, అల్లి గణేష్, శ్యామ్ సుందర్, కొండ సురేష్, తిరుమల్ ప్రవీణ్, బొల్లం మధు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్, పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248. వెల్కమ్ బ్యాక్. బీసీ హాస్టల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పెద్ద కాల్వలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులు స్టాఫ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డేట్ మెనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు అందించే ఆహార పదార్థాల నాణ్యతను రెగ్యులర్గా చెక్ చేసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ వయో వృద్ధాప్య దినోత్సవ సందర్భంగా కృష్ణవేణి స్కూల్ అడ్డగుంటపల్లిలో గురువారం సీనియర్ సిటిజన్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల డైరెక్టర్ మంజుల శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లు సమాజానికి మూల స్తంభాలు, వారి జీవిత అనుభవాలు, త్యాగాలు, మనమందరం వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలని, మనం మార్గదర్శకంగా తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు కూడా తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తారో అలాగే పెద్దలను గౌరవించాలని నేటి సమాజంలో ఎంతో అవసరం ఉందన్నారు. తదనంతరం విద్యార్థులు పాటలు, ప్రసంగాలు ప్రదర్శించి గౌరవాన్ని తెలిపారు. కొంతమంది విద్యార్థులు సీనియర్ సిటిజన్లతో ఇంటర్వ్యూలు చేసి వారి జీవిత అనుభవాలను పంచుకున్నారు.
ఏవండి, నన్ను మీ అమ్మ చాలా కష్టపెడుతుంది. తనతోనే నేను వేగలేకపోతున్నాను. అసలు ఆ ముసలావిడ మనతోని ఉండడం అవసరమా? తనని వృద్ధాశ్రమంలో చేర్పించి మన పిల్లలతో సంతోషంగా ఉన్నాం కదా. సరే, అట్లాగే చేద్దాం. ఇది బస్గా గమనించండి. ఇది ఒక బస్, ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇష్టమైన టాలెంట్ స్కూల్ వారందరూ చాలా చక్కగా పిల్లలకు మంచిగా చెప్పిండ్రు. మంచిగా అనిపించింది, బాగుంది వాళ్ళు. ఎన్టీపీసీ ఆటోనగర్ కు చెందిన బీఎస్ఎఫ్ స్వర్గీయ బల్ల గంగా భవానికి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ మేరకు గురువారం బల్ల గంగా భవాని ప్రథమ వర్ధంతి సందర్భంగా విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బాంధారపు యాదగిరి గౌడ్ గంగా భవాని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గంగా భవాని కుటుంబ సభ్యులు సుబ్రహ్మణ్యం, సరస్వతి, శివ, గణేష్, రామచంద్ర, మహేష్, వినోద్, రఘు తదితరులు పాల్గొన్నారు. ప్రాంత మృదుబిడ్డ దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తూ ఉన్నటువంటి ఒక అమ్మాయి చిన్న వయసులో గత సంవత్సరం రోజున మరణించడం జరిగింది. ఈ ప్రాంతం నుండి ఒక మహిళ దేశ రక్షణలో బాగా పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉండేది. అతి చిన్న వయసులో అతి తక్కువ కాలమే డ్యూటీ చేసి మరణించడం ఈ ప్రాంత వాసులందరినీ కూడా కలిసివేసింది. ఈ రోజున ఆ అమ్మాయి ప్రథమ వర్ధంతి సందర్భంగా మేమంతా ఆ అమ్మాయికి చిన్న వయసులో ఉన్నా కూడా ఆమె ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ అటు కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. RG1 ఏరియాలోని ఓల్డ్ 18 మెగావాట్ల పవర్ హౌస్లోని శ్రీ దుర్గామాత దేవాలయం వద్ద పార్కు ప్రారంభోత్సవం. అన్న ప్రసాదన వితరణ షెడ్డు శంకుస్థాపన చేసిన సింగరేణి సంస్థ E&M డైరెక్టర్ డి సత్యనారాయణరావు. భూ సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వెల్లడి. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను మ్యానిపులేట్ చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేయాలి. సిపిఐ-ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్. చితికిల పడుతున్న కేబుల్ టీవీ ఆపరేటర్ల బతుకులు. ఓవైపు మారుతున్న టెక్నాలజీ, మరోవైపు ప్రభుత్వం విధిస్తున్న పోల్ ట్యాక్స్ తో కేబుల్ టీవీ ఆపరేటర్లకు కుదిబండగా మారుతున్న వైనంపై కేబుల్ టీవీ ఆపరేటర్ల దినోత్సవ సందర్భంగా మా సిటీ న్యూస్ స్పెషల్ రిపోర్ట్. రామగుండంలో ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేతలు చేపడుతూ ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ తుగ్లక్ పాలన చేస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఆరోపణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.